అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు అద్భుతాలు ఎలా జరుగుతాయబ్బా అని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలాంటి ఒక శక్తి గురించే. అదే శ్రద్ధ. ఇది ఏదో మాటలు కాదు. 1959 నాటి ఒక చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశం స్ఫూర్తితో అచంచలమైన విశ్వాసం మనల్ని ఎలా మార్చగలదో లోతుగా చూద్దాం. చూడండి, ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్నే ప్రశ్నిస్తుంది. తర్కం అంటే లాజిక్ ప్రయాణం ఎక్కడ ఆగిపోతోందో అక్కడ నుంచే అసలైన విశ్వాసం యొక్క ప్రయాణం మొదలవుతుందట. అంటే మన బుద్ధికి అందని ఒక లోతైన ప్రపంచంలోకి వెళ్లడానికి ఇది మొదటి అడుగనమాట. సరే, మొదటి భాగంలోకి వెళదాం. ఒక పెద్ద సందిగ్ధంలోకి అడుగు పెడుతున్నాం. మన తెలివితేటలు, మన లెక్కలు, మన విశ్లేషణలు ఇవన్నీ సమాధానాలు ఇవ్వలేనప్పుడు ఏం జరుగుతుంది? రోహన్ అనే ఒక వ్యక్తి కథ ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అలాంటి కొన్ని క్లిష్టమైన క్షణాల్ని చూద్దాం. మన కథలో హీరో రోహన్ ఒక పెద్ద, చాలా లోతైన అగాధ మంచున నిస్సహాయంగా నిలబడి ఉన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే తను వెళ్లాల్సిన వంతెన విరిగిపోయింది. ఇక్కడ ఆ విరిగిన వంతెన దేనికి సంకేతమంటే మన తర్కానికి. అంతేకదా, జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని మన లెక్కలతో, మన ఆలోచనలతో దాటలేం. దీన్ని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది? అప్పుడే అమిత్ అనే ఒక మార్గదర్శక స్వరం వినిపిస్తుంది. ఆ స్వరం తర్కానికి, శ్రద్ధకి మధ్య ఉన్న తేడాని చాలా స్పష్టంగా చెబుతుంది. తర్కమంటే మన జీవితంలో చిన్న చిన్న దారుల్లో నడవడానికి ఉపయోగపడే ఒక లాంతర్లాంటిది. కాని జీవితం అనే మహాసముద్రాన్నే దాటాల్సి వచ్చినప్పుడు అక్కడ శ్రద్ధ అనే ఒక బలమైన నావ మాత్రమే మనల్ని గమ్యానికి చేర్చగలదు. అంటే ఇక్కడ అసలు సమస్య బయట ఉన్న అగాధం కాదనమాట. అసలైన సమస్య మన లోపలున్న అవిశ్వాసం. ఆత్మకి ఇంతకంటే పెద్ద బలహీనత ఇంకోటి ఉండదు. నిజమే కదా? మనల్ని వెనక్కి లాగేది బయటి సవాళ్లకంటే ఎక్కువగా మన లోపలి సందేహాలే. సమస్య ఏంటో అర్థమైంది. మరి పరిష్కారం ఎక్కడుంది? విశ్వాసం కేవలం ఒక నమ్మకం కాదు, అదొక సృజనాత్మక శక్తిగా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. మన కథ ఇక్కడే ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. రోహన్తో పాటు బహుశా మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. తర్కం ఫెయిలైన చోట ఈ అగాధాన్ని ఎలా దాటాలి? చాలా ఉత్కంఠగా ఉంది గదా? సమాధానం కోసం ఎదురుచూద్దాం. ఆ 1959 నాటి సందేశం యొక్క అసలైన సారాంశం ఇదే. శ్రద్ధ అనేది ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. అది విశ్వం నుంచి సహాయాన్ని తన వైపు లాక్కుంటుంది. మన నమ్మకం ఎంత బలంగా ఉంటే మనకు అందే దైవిక సహాయం కూడా అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడే ఆ అద్భుతం జరిగింది. రోహన్ లోపల ఉన్న విశ్వాసం బయట ఒక రూపం తీసుకుంది. ఆ చీకటి అగాధం మీద ఒక కాంతివంతమైన వంతెన మెరుస్తూ ఏర్పడింది. అంటే విశ్వాసం కేవలం ఒక ఆలోచన కాదు, అది ఒక సృజనాత్మక శక్తి అని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? ఈ ఒక్క మాటలో ఎంత పవరుందో కదా! మనం అసాధ్యం, ఇది జరగదు అని ముద్రవేసిన ప్రతి దానిని శ్రద్ధ సుసాధ్యం చేయగలదు. తర్కం గీసిన గీతలను చెరిపివేయగల ఏకైక శక్తి ఇదే. ఈ బోధన మనల్ని ఒక లోతైన సత్యం దగ్గరికి తీసుకెళ్తుంది. మన వ్యక్తిగత నమ్మకంలోనే యావత్ బ్రహ్మాండం యొక్క శక్తి దాగి ఉందట. మనలో ఉన్న ఒక చిన్న విశ్వాసపు కణం యావత్ విశ్వశక్తితో సమానమన్మాట. మరి ఇంతకీ ఈ కథకు, ఈ స్ఫూర్తికి మూలమేంటి? 1959 నాటి ఆ గురుదేవుల అమర సందేశములోని అసలైన జ్ఞానాన్ని ఇప్పుడు నేరుగా తెలుసుకుందాం. చూడండి, గురుదేవులు శ్రద్ధకు ఎంత గొప్ప నిర్వచనమిచ్చారో. శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకం కాదు, ఉన్నతమైన ఆదర్శాల పట్ల మనల్ని మనం సమర్పించుకోవటం. మన ఆత్మ దైవంలో ఒక భాగమని గుర్తించి ఆ అస్తిత్వం పట్ల గర్వపడటమే నిజమైన శ్రద్ధ. ఈ సందేశం మనకి ఎంత ధైర్యాన్ని, భరోసాని ఇస్తుందో కదా! మన సంకల్పాలు స్వచ్ఛంగా ఉన్నంతవరకు ఆ దైవిక శక్తి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందని, విజయం వైపు నడిపిస్తుందని ఒక హామీ ఇస్తోంది. ఈ మొత్తం జ్ఞానసారాన్ని ఒకే ఒక శాశ్వతమైన సంస్కృత శ్లోకంలో చెప్పేశారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికే జ్ఞానం లభిస్తుంది. ఈ విశ్వసత్యం యొక్క లోతును ఒక్క క్షణం ఆలోచిద్దాం. సరే, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ఒక ఎత్తు, దాన్ని ఆచరణలో పెట్టడం మరో ఎత్తు. ఇప్పుడు మనం సమర్పణ అంటే సరెండర్ గురించి, దానివల్ల మనలో కలిగే నిర్భయత్వం గురించి తెలుసుకుందాం.
శ్రద్ధను స్వీకరించి భయాన్ని వదిలేయగానే రోహన్లో వచ్చిన మార్పు చూడండి. అతనిప్పుడు ఆ కాంతివంతమైన వంతెనపై ఎలాంటి సందేహం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాడు. అతను నడకలో ఇప్పుడు భయం లేదు, కేవలం భరోసా ఉంది. సరే, మరి ఈ నిర్భయమైన స్థితికి, ఈ సమర్పణ భావానికి ఎలా చేరుకోవాలి? దీనికి ఒక 3 అంచెలున్నాయన్నమాట. మొదటిది, మనకున్న చింతల భారాన్నంతా దైవానికి అప్పగించేయాలి, మనమే మోయక్కర్లేదు. రెండోది, పూర్తి భక్తితో ఉండాలి, కంప్లీట్ డివోషన్. ఇక మూడోది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అదే నిర్భయంగా మారడం. ఆ 2 చేస్తే చాలు, భయం దానంతట అదే పోతుంది. ఇక్కడ ఒక వింతగా అనిపించే కాని చాలా శక్తివంతమైన ఆలోచన దాగి ఉంది. మనం చేసే ప్రయత్నాలన్నింటికంటే గొప్ప పురుషార్థమేమిటంటే పూర్తిగా సమర్పించుకోవడం. అంటే వదిలేయడమే అత్యంత శక్తివంతమైన చర్య అన్నమాట. ఈ ప్రయాణం చివరికి వచ్చే ముందు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. నిజమైన శ్రద్ధ అంటే మన లోపల ఉన్న శక్తి మీద, ఆ దైవం మీద అచంచలమైన నమ్మకం పెట్టడం. మన విశ్వాసం ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేసి దైవిక సహాయాన్ని ఆకర్షిస్తుంది. భయాన్ని వదిలి సమర్పించుకోవడమే విశ్వరక్షణను పొందే మార్గం. అలాగే ఉన్నత ఆదర్శాల పట్ల భక్తి మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. చివరగా ఈ కథను మన జీవితాలకు అన్వయించుకుంటూ ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో తర్కం యొక్క హద్దులు దాటి కేవలం శ్రద్ధతో మాత్రమే నిర్మించగలిగే వంతెన ఏది? ఒక్కసారి ఆలోచించండి.